నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. 2026 సంవత్సరం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. ఓవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని అంత్యంలో ఉన్న సందర్భాన్ని చూస్తున్నాం. అనుకున్న పనులు అవ్వక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న కుంభరాశి జాతకులకి బహుశా ఈ సంవత్సరం కూడా ఆర్థిక పరమైనటువంటి ఆదాయ మార్గాలు మూసుకుపోవచ్చు. కాబట్టి తప్పకుండా తీక్షణమైనటువంటి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఉన్నటువంటి వ్యాపారాన్ని, ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఉన్న ఫలంగా వదులుకొని కొత్త ప్రయత్నం చేద్దాం, కొత్త ఉద్యోగంలోకి వెళ్దాం, కొత్త వ్యాపారంలోకి వెళదామని చెప్పి వీటిని వదిలిపెట్టి చాలా కాలం, మాసాలుగా, సంవత్సరాలుగా ఖాళీగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పు అనివార్యమైతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుంభరాశి జాతకుల జీవన విధానంలో కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం లేదా కొత్త పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్ళటానికి ఇది సరైనటువంటి సమయం కాదు. కుటుంబపరమైన అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు, మానసికమైనటువంటి స్పర్ధలు అవ్వచ్చు, జీవిత భాగస్వామితో అనవసరంగా కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. జీవితంలో కష్టాల బారిన పడుతున్నాం, ఆదాయ మార్గాలు తగ్గిపోయాయి, చేస్తున్న వృత్తి ఉద్యోగంలో కూడా ఏమాత్రం కూడా తోడ్పాటును అందించేటువంటి అవకాశాలు లేవు. మరి ఏం చేయాలో అర్థం కానటువంటి మీకు కర్మకారకుడైన శని భగవానుడు మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా ఇస్తూ ఉంటాడు. అదేమిటో తెలుసా? దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కఠినమైనటువంటి శ్రమ చేయటం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుంచి మాత్రం ఉపశమనం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో మీ సంతానానికి అవ్వచ్చు, మరో వ్యక్తికి ఉద్యోగం రావటం లేదా వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల వల్ల మనకు ప్రయోజనాన్ని కలిగించేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. అంటే కుంభరాశి జాతకులకి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కొన్ని విషయాల్లో ఇబ్బంది కలగజేస్తూ ఉన్నా మరికొన్ని విషయాల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందే అవకాశం ఉంది. సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుంభరాశి జాతకులకి సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న ప్రయోజనం అది మీరు మర్చిపోయినప్పటికీ కాలాంతరంలో మీరు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అవ్వచ్చు, మీ దగ్గర ధనం లేకో లేదా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు సరిగ్గా లేకో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు దైవం మానుష రూపేణ అన్నట్టుగా వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి సహకారాన్ని అందిస్తారు. క్లిష్టమైనటువంటి సందర్భం అవ్వచ్చు, కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్లే మీ దాకా వచ్చి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంది, వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి,
లేదా వాళ్లకు మీరు చేయవలసినటువంటి వృత్తి, ఉద్యోగం, వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క బరువు బాధ్యతలను నెరవేర్చటం, వాళ్ళు కూడా స్థిరత్వాన్ని పొందటం, కుటుంబంలో మరో వ్యక్తి నుండి ఆదాయ మార్గాల ద్వారా మీకు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలని వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కండరాలు, ఎముకలు, వీటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయార్థం బాగుంటుంది. విద్యార్థులు జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని సమన్వయం చేసుకుంటూ పరీక్షలు రాయటం వల్ల ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. అయితే గురువు గారు, ఈ కుంభరాశి గల వారికి ఎలాంటి సమస్యలు వస్తే వాటి పరిష్కారాలు ఎలా ఉన్నాయి? ఈనాటి శని వల్ల ఆర్థికంగా ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నాయి. ప్రత్యేకించి శారీరక కష్టం అధికం అయిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శని భగవానుడికి కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చిన కాలభైరవుడి యొక్క ఉపాసన వల్ల మన యొక్క కష్టాలు తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాం. కాలం కాలభైరవుడి యొక్క ఆధీనం కాబట్టి క్లిష్టమైనటువంటి సందర్భాలు కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో తప్పకుండా ధరించండి. పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. ఈ కుంభరాశి ఉన్న వాళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే మంచి జరుగుతుంది? కలో వెంకటనాయక, ఈ కలియుగానికి ప్రత్యక్షమైనటువంటి దైవం కలియుగంలో ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు. 7 శనివారాల వ్రతాన్ని చేసిన తిరుమలగిరిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క సన్నిధానానికి వెళ్ళిన, లేదా మీ ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను స్వామివారికి సమర్పించిన, 7 వారాల యొక్క వ్రతాన్ని ఆచరించిన వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తు ఇవన్నీ కూడా సజావుగా ఉంటాయి. సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం